బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అమ్మ నాన్నతోనే ఎక్కువ సమయం గడపండి, పేరెంట్స్తోనే ఆప్యాయంగా ఉండండి అంటూ వాళ్ళని హత్తుకోండి అంటూ కేటీఆర్ కామెంట్ చేశారు. వారి కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. డబ్బు, హోదా ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఫ్యామిలీయే ఇంపార్టెంట్, స్పెండ్ మోర్ టైమ్ విత్ ఫ్యామిలీ అంటూ కేటీఆర్ కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. మొదటగా కేటీఆర్ ఏం మాట్లాడాడో విందాం, దాని తర్వాత ఒక్కొక్కటిగా ఆయన మాట్లాడిన మాటలని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. I don't know your dad, but trust me, just go give him a hug and kiss him. He'll love it. Honestly, I'm not even kidding. After going home, you need to. No, I'm a dad today. I have a 20-year-old son and a 17-year-old daughter. I can tell you, today, when I look back, girls and boys, I'll tell you one thing, please remember this. Life goes by in a jiffy. In the blink of an eye, time అయిపోతుంది, మనకు అర్థం కూడా కాదు. ఇప్పుడు when you're sitting here, see, every single moment that we spend on this planet, time and space make it very unique. That those two coordinates make every single occasion, every single situation unique. But కళ్ళు మూసి తెరిచే లోపల అంటారు చూడు, నిజంగా కూడా మీకు ఇప్పుడు నా కాలేజ్ డేస్ అని గుర్తు చేసుకుంటే 90% గుర్తురాదు, 10% ఏదో కొన్ని థింగ్స్ ఐ రిమెంబర్. స్కూల్ డేస్ అనుకుంటే మేబీ 5% ఐ రిమెంబర్. సో లాస్ట్ ఇయర్ ఏం జరిగింది, అంతకుముందు ఏం జరిగిందంటే ఇప్పుడు యూ థింక్ బ్యాక్, ఇట్ జస్ట్ goes like that. So my only suggestion to you is live in the moment, and if you like hugging your dad or mom, please do it. Don't even hesitate, don't even think nukeస్తే మీ డాడే కదా ఏమైతే. సో పెద్ద ఫరక్ కూడా పడదు, కానీ he'll love it. I'm telling you, he'll love that expression of love and affection. Every dad, even my dad, I never hugged him till I was like 40 maybe. First time I think I hugged him was after that 2015 GHMC election. Dagar voi kaal mokkina, he did that, I did that, and then I was like, okay, this is good. This was more recent, my birthday. So aitadi in India especially, male children and dads have this problem, whereas girls on the other hand, they are affectionate. Poi మీద పడతారు, తంతారు, గుద్దుతారు. సో వాళ్ళకి నడుస్తుంది డాడ్స్ తోని. బట్ ఐ థింక్ you're a boy and you should do it also, and I think your dad will love it. Absolutely, this is something that I will. Please share in socials what happens. If it is a positive thing, ఏదైనా okay, I'll do this. Yeah, me. కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇక్కడ చాలా క్లియర్గా యువతని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ లైఫ్ విల్ గో ఇన్ ఎ జిఫ్ అంటే లైఫ్ చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది. మనం చూస్తూనే మన సంవత్సరాలన్నీ, మన జీవితం అంతా గడిచిపోతుంది. ఇంత ఫాస్ట్గా వెళ్తున్న ఈ లైఫ్లో ఖచ్చితంగా ఒక్కసారి ఆగండి. ఒక్కసారి ఆగి మీ పేరెంట్స్ని, మీ మదర్ని, మీ ఫాదర్ని, మీ పేరెంట్స్ని ఒక్కసారి హత్తుకోండి, ఒక్కసారి హగ్ చేసుకోండి, ఒక్కసారి వాళ్ళకు ఒక కిస్ ఇవ్వండి అంటూ ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. దీన్ని ఇటు యువతను ఉద్దేశించి అలాగే కేసీఆర్ గురించి కూడా మాట్లాడారు. 2015లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఇటు పార్టీ గెలిచిన తర్వాత, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ గెలిచిన తర్వాత, అప్పుడు మా నాన్న కాళ్ళకి నేను దండం పెట్టుకున్నాను. పైకి లేవగానే ఆయన నన్ను హక్ చేసుకున్నాడు, నేను ఆయనని తిరిగి హక్ చేసుకున్నాను. అప్పుడు నా వయసు 40 సంవత్సరాలు. ఇదేదో బాగుంది అనిపించింది మా నాన్నని హత్తుకున్న తర్వాత అంటూ కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. మరి తల్లి తండ్రి గురించి ఇంత మాట్లాడుతున్నాడు. ఎట్ ద సేమ్ టైం మనం ఒక్కసారి ఇటు తన సోదరి కవిత గురించి కూడా ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు కవిత, అలాగే నిన్న మొన్న మనం చూస్తే కేసీఆర్ గురించి ఆయన మాట్లాడిన మాటలు, కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదు మరమనిషి అంటూ తండ్రి గురించి మాట్లాడిన మాటలు, ఆ రిలేషన్కి వచ్చిన ఆ గ్యాప్, వీటన్నిటి గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. వీటన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, ఇంకా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మొదటగా మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నాడు. మధుతో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, అసలు కేటీఆర్ చేసిన కామెంట్స్, ఆ యూత్ని ఉద్దేశించి, కాలేజీకి సంబంధించిన స్టూడెంట్స్ అందరినీ ఉద్దేశించి మాట్లాడిన మాటలు అక్కడ చాలా ఎనర్జీని అయితే నింపాయి. ఎలా చూడాలి ఆయన కామెంట్స్ని? ఎగ్జాక్ట్లీ, నిన్న కేటీఆర్ కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ లో ఆయన ఒక ప్రోగ్రామ్ హాజరయ్యారు. దాంట్లో ఈ స్టేట్మెంట్ చేశారు. ఆయన మాట్లాడుతున్న సందర్భంలో స్ట్రీట్ కాజ్ అనేటువంటి అంశంలో భాగంగా ఆయన అక్కడికి వెళ్ళారు. ఎన్జిఓ తర్వాత వీళ్ళందరితో మాట్లాడుతూ సొసైటీకి ఎట్లా సేవ చేయాలి అనేటువంటి దానిపైన ఒక విద్యార్థి సంస్థ ఇది ఎన్జిఓ అనేటువంటిది. సో స్ట్రీట్ కాజ్ పేరిట షేపింగ్ ద నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ అనేటువంటి ప్రోగ్రామ్ లో అటెండ్ అవుతూ కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇవి మాత్రమే కాదు, ఇంకా కొన్ని
అత్యంత కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి ప్రయత్నం చేశారు కేటీఆర్. ముఖ్యంగా